హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ సత్యదీప్తి. ఆల్రెడీ ఇంతకుముందు మీకు యూట్యూబ్లో పరిచయస్తురాలయ్యాను. చాలా కాలం తర్వాత మళ్ళీ మీ అందరి ముందుకు వస్తున్నాను. నేను మళ్ళీ హిందీ క్లాసు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైనటువంటి టాపిక్ జనరల్ ఎస్సే. అందరికీ నచ్చినటువంటి ఒక టాపిక్ గురించి అయితే నేను మీతోటి డిస్కషన్ చేస్తున్నాను. అదే దీపావళి. దీపావళి అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే. దీపావళి అంటే హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి పండగ. దాని గురించి ఈ రోజున మనం అందరం కూడా ఒక చిన్న డిస్కషన్ అయితే చేసుకుందాం. దీపావళి హిందువుల का प्रमुख त्योहार है. దీపావళి అనేది హిందువులకి చాలా ముఖ్యమైనటువంటి పండుగ. यह त्योहार का हर साल कार्तिक अमावस्या को मनाया जाता है. ఈ పండుగ ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య రోజునైతే జరుపుకుంటూ ఉంటాము. యా ఖుషియం కా त्योहार है. ఇది అందరికీ సంతోషాలను ఇచ్చేటటువంటి పండుగ. యా त्योहार పూరే దేశ్ మే మనాయా జాతా హై. ఈ యొక్క దీపావళి పండుగని మన భారతదేశం మొత్తం కూడా ఎంతో చక్కగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. దేశ్ భర్ కే బచ్చే బడే ఔర్ బూడే ఈ त्योहार को మనాతే హై. అంటే దేశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంతో జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. దివాళీ కే దిన్ లోగ్ సుబహ్ ఉఠ్కర్ సిర్ స్నాన్ కర్తే హై. దీపావళి రోజున అందరూ కూడా పొద్దున్నే లేచి అభ్యంగన స్నానం అయితే చేస్తూ ఉంటారు. నయ్యే కపడే పహన్తే హై. కొత్త బట్టల్ని ధరిస్తారు. సబ్కే ఘరో మే తరహ తరహకే పక్వాన్ బనాయే జాతే హై. అందరిళ్లలో కూడా రకరకాలైనటువంటి పిండి వంటల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. వ్యాపారి లోగ్ ధన్కీ దేవి లక్ష్మికి పూజ కర్తే హై. వ్యాపారస్తులందరూ కూడా ధన్కీ దేవి అంటే ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి పూజలను అయితే చేస్తూ ఉంటారు. కహా జాతా హై కి హర్ దిన్ శ్రీరామ్ నే రావణ్ కా వధ్ కియా. అంటే అసలు ఈ పండుగ ఎందుకు జరుపుకుంటామంటే మనకు ఒక చిన్న ప్రచలిత స్టోరీ అయితే ఉంది. అదే ఈరోజు చెప్పుకునేది. శ్రీరామ్ నే రావణ్ కో వధ్ కియా. ఇదే రోజున శ్రీరాముడు సీతాదేవిని లంక నుంచి విడిపించుకొచ్చి రావణాసుని చంపినటువంటి రోజును కాబట్టి అందరూ కూడా సంతోషంతో ఈ దీపావళి పండుగను అయితే జరుపుకుంటూ ఉంటారు. వనవాస్ కే బాద్ వే అయోధ్య లౌటైతే. అంతేకాకుండా వనవాసం పూర్తి చేసుకొని అయోధ్య నగరానికి తిరిగి వచ్చారు. లోగం నే ఉన్కా స్వాగత్ ఖుషి సే కియా. ఇక రాముడు, సీత, లక్ష్మణుడు వచ్చినటువంటి ఆనందంలో ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈ దీపావళి పండుగనైతే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. సబీనే అపనే ఘరం కో దీపం సే సజాయా. అంతేకాకుండా ఈ దీపావళి రోజున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటిని ఎంతో అందంగా దీపాలతోటి అలంకరించుకుంటూ ఉంటారు. భగవాన్ శ్రీకృష్ణ బి ఇసే దిన్ నరకాసుర నామక్ రాక్షస్ కా వధ్ కియా. ఇంకొక స్టోరీ కూడా ఈ ప్రశ్నలో ఉన్నది. అదే శ్రీకృష్ణుడు, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడు అనేటటువంటి రాక్షసుని అయితే వధించడం జరిగింది. శ్రీకృష్ణుకి విజయ్ పర్ లోగం నే పటాకేన్ చోడ్కర్ ఉన్కా స్వాగత్ కియా. ఇక రాక్షసుని చంపినటువంటి ఆనందంలో ప్రజలందరూ కూడా ఈ రోజున దీపావళి పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఉన్కా స్వాగత్ కియా. కృష్ణుడికి తర్వాత సత్యభామనికి కూడా స్వాగతం పలకడం అయితే జరిగింది. ఈ దిన్ లోగ్ అపనే ఘరం కో సాఫ్ రఖతే హై. ఆ రోజున ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఇంటిని మొత్తాన్ని కూడా చక్కగా నీట్గా చేసుకుంటూ ఉంటారు. షామ్ కే హోతే హై ఘరం మే దీప్ జలాకర్ సజాతే హై. సాయంత్రం అయ్యేసరికి ప్రతి ఒక్కరి ఇంటి ముందు దీపాలతోటి అలంకరించుకుంటూ ఉంటారు. హర్ జగ దీప్మాలకి జగమగాహట్ హోతీ హై. ప్రతి ప్రదేశంలో కూడా దీపాల వరుసతోటి ఆ ప్రదేశం అంతా కూడా దీపకాంతులతోటి వెదజల్లుతూ ఉంటుంది. దీవాళీ కా అర్థ హై దీపం కా సమూహ దీపం కి మాల. అసలు దీపావళి అంటే అర్థం ఏంటంటే దీపాల యొక్క సమూహము మరియు దీపాల యొక్క పంక్తి వరుసని దీపావళి అంటారు. यह त्योहार अधर्म पर धर्म और अंधकार पर प्रकाश की विजय माना जाता है. అయితే ఈ పండగ అధర్మం మీద ధర్మం, తర్వాత చీకటి మీద వెలుగు విజయాన్ని సాధించినటువంటి గుర్తుగా ఈ యొక్క ఫెస్టివల్ అయితే అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. షామ్ కో అతిషబాజీ హోతీ హై. ఇక సాయంత్రం అసలైనటువంటి తతంగం అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. తరహకే పటాకేం చూడే జాతే హై. రకరకాలైనటువంటి క్రాకర్స్ ని కాలుస్తూ ఉంటారు. ఇసే కీడే మకోడే మర్ జాతే హై. ఇలా చేయడం వల్ల వాతావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి క్రిమికీటకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మందులు అంటే టపాసులు కాల్చడం వల్ల వచ్చేటటువంటి వాయువుతోటి అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి అన్నమాట. ఉన్కే మర్ జానే సే హమ్ బీమారియం సే దూర్ రఖ్ సక్తే హై. అవి చనిపోవడం వల్ల మన అందరం కూడా రకరకాలైనటువంటి వ్యాధుల నుంచి అయితే దూరం చేసుకొని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నమాట. ఈ లెసన్ నచ్చినట్లయితే కనుక అందరూ కూడా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.